వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కాంగ్రెస్ కు ప్రసాదించాలని వేడుకున్నట్టు వెల్లడి. తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం వద్ద బీజేపీ ధర్నా. ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణ. కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ లో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన మేయర్ విజయలక్ష్మి. భద్రాచలం సన్నాహక మహోత్సవాలకు అంకురార్పణ. కోదండరాముడికి పంచామృతాలతో విశేష స్వపనం, మత్స్యగ్రహణం. ఇక డీటెయిల్స్ కెళ్తే తెలంగాణలో కోవిడ్ మహమ్మారి పంజా విసురుతుంది. ప్రతిరోజు నమోదవుతున్న గణాంకాలు దీనిని సూచిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం కరోనాను లెక్క చేయడం లేదు. షాపింగ్ పేరిట వస్తువులతో పాటు కరోనాను కూడా ఇంటికి తీసుకెళ్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కోవిడ్ నియంత్రణకు ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా నిబంధనలు పాటించాలని ప్రజలను కోరుతున్నా ఖాతరు చేయడం లేదు. కేసులు అంతకంతకు అధికమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇద్దరు అక్కడ ఉంటారు ఎప్పటికి ఇద్దరు కంబైండ్. ఇక తిరుమల శ్రీవారిని కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని తమ పార్టీకి ప్రసాదించామని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఏడుకొండలవాడి ఆశీస్సులతో ప్రస్తుతం సంక్లిష్ట దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ మళ్ళీ పునరుజ్జీవం వచ్చి ప్రజా సంక్షేమము, ప్రజల దృష్టి లోపల అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి ఒక భవిష్యత్తు రావాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అంతకంటే రాజకీయాలకు ఎక్కువ కాకుండా ఈరోజు సమాజంలో అందరినీ తీసుకుపోయేటువంటి అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి రావాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. చాలా తీవ్రంగా ఉంది. మీరు చూస్తారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు చేతులు ఎత్తేసినారు. బెడ్స్ లేవు, ఆరోగ్య పరిస్థితి మేము ఏం చేయలేము ప్రజలే అని. ఆ విధంగా ప్రభుత్వం చేతులు ఎత్తేయడం తప్పు. ప్రజలకు సంబంధించి అప్రమత్తం చేయడము, తర్వాత మెడికల్ పరంగా వారికి అన్ని కూడా రిస్ట్రిక్షన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ వాళ్ళే శ్రీనివాసరావు గారు ఆ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం బాగలేదు. చాలా తీవ్రంగా ఉంది. దీనికి ప్రభుత్వం కొంచెం ఇంకా ప్రజలు కూడా స్వీయ నిర్బంధం చేసుకొని ప్రజలు కూడా దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతారు. తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. తమ పార్టీ ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారన్నారు. ఇతర జిల్లాల నుంచి రౌడీలు, గూండాలు ఓటు వేయడానికి వచ్చారని ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ ఆరోపించారు.
వీరి వల్ల స్థానిక ఓటర్లకు ఓటు వేసే అవకాశం రాలేదన్నారు. వైసీపీ నేతలు నకిలీ ఓటర్లకు డబ్బు మద్యం ఇచ్చి తరలించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు తన పాలనపై నమ్మకం లేదంటూ రత్నప్రభ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని గోవిందా 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 ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి కాపాడు స్వామి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి కాపాడు స్వామి. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి కాపాడు స్వామి. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి కాపాడు స్వామి. ఈ రాష్ట్రాన్ని రౌడీల నుంచి కాపాడు స్వామి. ఈ రాష్ట్రాన్ని రౌడీల నుంచి నశించాలి రౌడీ రాజ్యం, నశించాలి రౌడీ రాజ్యం. గోవిందా గోవిందా. కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 4 రోజుల పాటు స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో చెత్త తొలగింపు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసంవర్ధ ప్రాంతాలు, మార్కెట్లు, పార్కుల్లో విస్తృతంగా డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ ను మేయర్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. చూసిండ్రనుకో, ఈయన వచ్చి వేసిందనుకో, ఆమె ఇల్లు చూడండి మీరు తమాషాలు పడుతున్నారు. ఏంటి వాళ్ళ ఆడవాళ్ళు గారా? ఏం చేద్దాం? ఏమని చెప్పినా నేను లాస్ట్ 1 month నుంచి చెప్తున్నా. ఎప్పుడే చెప్తా మనం బిల్ తీసేసి 2 ఉన్నాయేమో కదా, ఇదొక కంటైనర్. మళ్ళీ ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు బాబు? అదంతా ఉంది కదా ఆల్రెడీ, అంతా అదంతా డాన్స్ ఇది ఉంది కదా, చెప్పాల్సింది కదా. We are not to give them. Exactly. See, people are throwing it here. Again, that's the upset. Okay, trying to. Yeah. Babu, walk-ons kada? They should know better. వాళ్ళకి తెలుసు కదా ఎప్పటి నుంచి పడుతుందో. Total area every day. Every day position in front of Gudimal Kapoor market. It's a public area. 3 markets are there. Dr. Emos. My God. మానవత్వం అనే పదాన్ని మర్చిపోయేలా చేస్తుంది కరోనా. ఆదిలాబాద్ జిల్లా బోత్లో అమానుషం చోటు చేసుకుంది. కరోనా మృతుడి అంత్యక్రియలు మానవత్వానికి మచ్చగా మిగిలాయి. మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించిన సర్పంచ్ అందులో నుంచే గోతిలో పడవేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టలే ఇక్కడ పెట్టలే పెట్టే ఆంధ్రాలో పెట్టిరు మళ్ళీ ఉన్నా పాజిటివ్ మామ నీ అవ్వా కలకల అనిపిస్తుంది కొని ముంగట కొని రూపేస్ ఏమైనా ఉంటే చూసుకో ఏమన్నా కరోనా కేసులకు ఏమన్నా బీమా పథకం పెట్టలే ఇక్కడ పెట్టలే పెట్టే ఆంధ్రాలో పెట్టిరు మళ్ళీ ఉన్నా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వసంతపక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవాయిష్ణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. స్వామివారికి పంచామృతాలతో విశేష స్వపనం నృత్యం గ్రహణం నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. सर्वेषु कालेषु समस्तदेशेष्वसेषु गार्गेषु तथैश्वरेश्वरः भगवानादिममास्तुमाङ्गल्य विवर्धये परित्राणाय साधूनां विनाशाधिकदुष्कृताम् दातारं सर्वसम्पदाम् रामचंद्र स्वामी आवाजना केंद्रमगरिष्ये धान्य विडोबरे अनंतरं कुंभनिक्षिप्या कुंभेतबंधोदकेन सर्वेषु कालेषु समस्तदेशेष्वसेषु गार्गेषु तथैश्वरेश्वरः भगवानादिममास्तुमाङ्गल्य विवर्धये परित्राणाय साधूनां विनाशाधिकदुष्कृताम् दातारं सर्वसम्पदाम् रामचंद्र स्वामी आवाजना केंद्रमगरिष्ये धान्य विडोबरे अनंतरं कुंभनिक्षिप्या कुंभेतबंधोदकेन सर्वेषु कालेषु समस्तदेशेष्वसेषु ఇక కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. ఆదోని కస్తూరిబా జనరల్ పాఠశాల విద్యార్థుల్లో కొంతమందికి సోకింది. జ్వరం రావడంతో నమూనాలను సేకరించారు. ఈ పాఠశాలలో మొత్తం 52 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా బారిన పడిన వారిని ఆదోని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.
నిలబడాలి. లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జనరల్ నందు 257 మంది విద్యార్థులు 25 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇక్కడ సోమవారం రోజు స్కూల్ మొత్తానికి శానిటైజర్ చేయించడం జరిగింది. ఇక్కడ మొత్తం 30 కొంతమందికి విద్యార్థులకు జ్వరం ఉండడం వల్ల 30 మంది టీచింగ్కి, తర్వాత విద్యార్థులకి కరోనా టెస్ట్ చేయించడం జరిగింది. చేయించడంలో 7 మంది స్టాఫ్, 7 మంది 6th to 10th విద్యార్థులకు, 7 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాజిటివ్ రావడం అనేది జరిగింది. అది కూడా నిన్న సాయంత్రం 7 తర్వాత రిపోర్ట్ రావడం అనేది జరిగింది. మొత్తం ఎంతమంది మేడం? 30 మంది విద్యార్థులకు చేయించగా దాంట్లో 21 మంది మొత్తం స్టాఫ్ స్టూడెంట్స్కి రావడం జరిగింది. 21 మంది. అవును సార్. అంటే సోమవారం మీరు శానిటేషన్ చేయించామంటారు కదా, అంటే చేయించాం సార్. కొంతమందికి ఫీవర్ ఉండడం వల్ల కొద్దిగా కరోనా టెస్ట్ కూడా చేయిద్దామని మేమే చేయించడం జరిగింది సార్. అంటే ముందే శానిటైజర్ చేయించినాం సార్. ఫస్ట్ శానిటైజర్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించినాం సార్. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే? మేము సపరేట్గా రూమ్లో పిల్లలకి నిన్న నైట్ పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల సపరేట్గా క్వారంటైన్లో కూడా సపరేట్ రూమ్లోనే ఉంచినాం సార్. వాళ్ళకి సపరేట్గా ఫుడ్ అవన్నీ మేమే ఇచ్చినాం. ఇప్పుడు అధికారులు ఎవరైనా స్పందించారా మేడం? మా మేడంకి కాల్ చేస్తాం సార్. ఫస్ట్ అది నైట్ రావడం వల్ల మా మేడము పైన ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పాం. ఎవరైనా వచ్చారు ఆఫీసర్స్ ఇక్కడికి? ఓకే. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ రామానుజన్, ఆలయ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర్లు, పూజారులు, పోలీస్ సిబ్బంది, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం జిన్నారం పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంజనాపురం సమీపంలో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఎస్ఐ డి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. అవసరమైతేనే బయటకు రావాలన్నారు. తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్ ఉపయోగించడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయం, రెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాస్క్ లేకుండా ఏ వస్తువు భౌతిక దూరం పాటించి మీరు కరోనాను జయించండి. భౌతిక దూరం పాటించండి, కరోనాను జయించండి. మాస్క్ పెట్టండి, కరోనాను జయించండి. శానిటైజర్ వాడండి, కరోనాను జయించండి. ఎవరికి మాస్క్ లోపలికి రావద్దు. భౌతిక దూరం పాటించండి, కరోనాను జయించండి. నో మాస్క్, నో ఎంట్రీ. మాస్క్ ఇక వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో అగ్నిమాపక వారోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి భీముడు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదాల సమయంలోనే కాకుండా వరదలు, రోడ్డు ప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తమ విభాగం సేవలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది శ్రీనివాస్, ఆంజనేయులు, కృష్ణయ్య గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం పరిగి నందు చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కానీ ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, విలేజ్ గృహ నిర్మాణాలు, గ్యాస్ వాడకం, ఎలక్ట్రికల్ వాడకం వీటిపైన అగ్ని ప్రమాదం జరగకుండా ఏ విధంగా నివారించుకోవాలో దాన్ని బట్టి మేము ఈ అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఈ ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు వారం రోజులు ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నివారించుకోవాలో, జరిగిన తర్వాత ఎలా మనం దాన్ని ఆర్పుకోవాలనే విషయంలో అందరికీ అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఇదే విధంగా ఎందుకంటే మాకు 1940 సంవత్సరంలో బాంబే డాక్యార్డ్ సముద్రం యార్డ్లో విక్టోరియా ప్రమాదం జరిగి 66 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి సంస్మరణ నిమిత్తము, జ్ఞాపకార్థ నిమిత్తము మేము ఈ ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు జరపడం జరుగుతున్నది. ఈ ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరుగుతున్నది. అగ్ని ప్రమాదాలపై 13వ తారీఖు నుంచి మాకు పోస్టర్లు రిలీజ్ చేయడం, 14 నుంచి పెట్రోల్ పంపు మరియు గ్యాస్ గోదాములు, హాస్పిటల్స్, సినిమా హాల్స్ అప్పటికప్పుడు దాని కంగారు పడి ఏమైంది, అయ్యో ఏమో అవుతుందని మనం నిలబడి అట్లా ఉన్నాం, డోర్ తీయకుండా, అర్థం కాకుండా. అలాంటప్పుడు ఏమైతే నీ పొగంతా పోయి లోపల ఊపిరితిత్తులు ఆడక లోపలిపోతుంది. ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళకి శ్వాస కలిపేయడం చేయాలి, ఆక్సిజన్ అందియాలి. ఆక్సిజన్ అందియాలంటే మనకు అప్పటికప్పుడు ఏం చేస్తారు, చాలామంది హార్ట్ ఆగిపోయినప్పుడు ప్రెస్ చేస్తారు కదా ఫస్ట్ ఎయిడ్, అలా చేసి జనగామ జిల్లా సిరిపురం మండలానికి చెందిన శ్రీకాంత్ అనే
దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3 మోటార్ సైకిళ్లు, విద్యుత్ పరికరాలు, 2 తులాల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జనగామ ఏసీపీ వినోద్ కుమార్, సిఐ మల్లేష్, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా ఒక 5 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి నేరాలకు పాల్పడుతూ ఈరోజు అతన్ని సమాచారం మేరకు అరెస్ట్ చేసి అతన్ని విచారించగా 4 మోటార్ సైకిల్స్, 4 హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అండ్ 3 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 7 కేసుల్లో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశాం. దానికి సంబంధించిన 3 మోటార్ సైకిల్స్ మరియు 4 ఇంటి దొంగతనాలకు సంబంధించిన బంగారు మరియు వెండి ఆభరణాలను కూడా అతన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతనికి రిమాండ్ తరలించడం జరిగింది. ఇందులో స్టేషన్ గన్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, మరియు జనగాం టౌన్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారు, మరియు చిల్పూర్ ఎస్ఐ మహేందర్, మరియు జనగాం టౌన్ ఎస్ఐ రవికుమార్, మరియు రవీందర్ రెడ్డి, ఇంకా మిగతా క్రైమ్ కృష్ణ, మహేశ్వర్, ఈ సిబ్బంది అంతా ఇతని గురించి సమాచారాన్ని సేకరించి ఇతని అరెస్టుకు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కాంగ్రెస్ కు ప్రసాదించాలని వేడుకున్నట్టు వెల్లడి. తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయం వద్ద బీజేపీ ధర్నా, ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణ. కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన మేయర్ విజయలక్ష్మి. భద్రాచలం నవాగ్నిక మహోత్సవాలకు అంకురార్పణ, కోదండరాముడికి పంచామృతాలతో విశేష స్నాపనం, మృత్యుంగ్రహణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.